అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఒక అద్భుతమైన ఒక మంత్రం అనేది మనకు జీవితాంతం కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన మంత్రం మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రం ఎందుకంటే మనకు జ్ఞానం పెంపొందాలన్నా, అదేవిధంగా ఉద్యోగం త్వరగా రావాలన్నా, ఇక డబ్బు బంగారం ఎక్కువ చేరాలన్నా కూడా ఈ యొక్క మంత్రం ఎవరైతే పఠిస్తారో వారికి తప్పకుండా అంత మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఆ మంత్రం ఏంటి, ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి, నియమాలేంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ మేనిఫెస్టేషన్స్, అలాగే అమ్మవారి మంత్రాలు, అమ్మవారి కథలు, అమ్మవారి వాగ్దానాలు, ఇలా ఏ రోజుకి తగ్గ ఆ రోజు పరిహారాలు చాలానే చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక అమ్మవారి అద్భుతమైన మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రం ఎవరైతే చెప్పుకుంటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక అసలు మన జీవితంలో వద్దు చాలు అనే మాట రానిది ఏంటి అంటే డబ్బు బంగారం. డబ్బు ఎంత చేరినా కూడా చాలు అనే మాట మనం అనలేం. అదేవిధంగా బంగారం కూడా. ఎందువల్లంటే అవి మన లైఫ్లో ఎంత ముఖ్యమో, ఎంత ఉపయోగపడతాయో, ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా డబ్బుల్ని వద్దు అంటారు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ధనం, కుబేర యోగం కలిగే ఒక అద్భుతమైన మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఇక ఈ మంత్రం ఎవరైతే ప్రతిరోజు చెప్పుకుంటారో వారికి ప్రతిరోజు అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుందండి. ఇక ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి ఖచ్చితంగా శుద్ధబద్ధంగా ఉండాలి. తప్పకుండా స్నానం చేసి అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా నాన్ వెజ్ తిని మంత్రం అస్సలు చెప్పుకోకూడదు. అలాగే పీరియడ్స్ టైంలో ఇలా అంటుముట్టు తీటు ఇలాంటి సమయంలో కూడా అస్సలు చెప్పుకోకూడదు. చాలా పరిశుద్ధంగా శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలండి, రోజు చెప్పుకోవాలన్నప్పుడు అలా కుదరదు కదా అనే అనుమానం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఉదయాన్నే స్నానం చేసేసి ఈ యొక్క మంత్రం చెప్పుకొని తర్వాత మీ పనులు చేసుకుంటే సరిపోతుంది. కనీసం 1 నుంచి 5 నిమిషాలకు వరకు కూడా ఈ యొక్క మంత్రం చెప్పుకోవచ్చు. లేదా 108 సార్లు కూడా ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవచ్చు. మీరు పూజ రూమ్లో కూర్చొనైనా లేదా ప్రశాంతంగా ఉన్న ఎక్కడైనా కూర్చొని ఈ యొక్క మంత్రం ఎవరైతే చెప్పుకుంటారో వారికి డబ్బు విపరీతంగా వచ్చే యోగం కలుగుతుంది. కుబేర యోగం కలుగుతుంది. ఇక ఆ మంత్రం ఏంటి అంటే చింతామణి సరస్వతి మంత్రం అండి. చింతామణి మంత్రం అనగానే అందరికీ తెలిసేది డబ్బు. చింతామణి మంత్రాన్ని, చింతామణి దేవిని ఎవరైతే కొలుస్తారో వారికి అధిక ధనయోగం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పబోయేది చింతామణి సరస్వతి మంత్రం. ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు డబ్బు, బంగారం, ఐశ్వర్యమే కాకుండా చదువు, జ్ఞానం, ఉద్యోగం, జ్ఞానం, వివేకం ఇలాంటివి కూడా పెరుగుతాయన్నమాట. కాబట్టి అందరూ కూడా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల చేత చెప్పించినా కూడా వాళ్ళకి మంచి జ్ఞానం పెరిగి వివేకవంతులై అదేవిధంగా బాగా చదువు కూడా అబ్బుతుంది. ఇక పెద్దవాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. డబ్బు కోసం, బంగారం కోసం, అదేవిధంగా మంచిగా వ్యాపారం అభివృద్ధి కోసం కూడా ఈ మంత్రం చెప్పుకోవచ్చు. ఇక ఆ చింతామణి సరస్వతి మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇచ్చున్నాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే చేతిలో కూడా మీరు ఒక పేపర్లో కూడా రాసుకోవచ్చు. ఇక మనకు డబ్బుని, అలాగే బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, వీటితో పాటు జ్ఞానాన్ని, విద్యని, ఉద్యోగాలని, వివేకాన్ని మొత్తాన్ని అందించే అద్భుతమైన చింతామణి సరస్వతి మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చింతామణి సరస్వతై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చింతామణి సరస్వతై నమః. ఈ యొక్క బీజాక్షరాలు కలిపిన ఈ చింతామణి సరస్వతీదేవి మంత్రం ఎవరైతే చెప్పుకుంటారో వారికి ధనయోగం, కుబేర యోగమే కాకుండా చదువు, ఉద్యోగం, అలాగే వివేకం, జ్ఞానం, మంచి తెలివి ఇవన్నీ కూడా తప్పకుండా అబ్బుతాయన్నమాట. ఇక ఈ మంత్రం చెప్పుకోవటానికి కట్టుబాట్లు అవన్నీ చెప్పేశాం కాబట్టి ఇక అందరూ కూడా ఉదయాన్నే అంటే పొద్దున్నే మనం చక్కగా స్నానం చేసి మంత్రాన్ని చెప్పుకొని తర్వాత మన పనులు అనేవి చేసుకున్నప్పుడు ఎలాంటి రూల్స్ మనకు అయ్యో ఏదో ఈ మంత్రం కోసం
ఏదో ఫార్మాలిటీస్ పాటిస్తున్నాం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నాం, ఇలా ఏం అనిపించదు అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.